అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు సప్తమి శుక్రవారం, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు వారాహీదేవి మహావారాహి అనేటటువంటి అవతారంలో ఉంటుంది. ఈ మహావారాహి ఎవరు అంటే శ్రీచక్రంలోని 16వ ప్రాంగణంలోని ఈ మహావారాహి ఉంటుంది. ఆమె స్వచ్ఛత, శాంతి మరియు శ్రేయస్సు యొక్క చిహ్నమైనటువంటిది. స్వచ్ఛత, శాంతి మరియు శ్రేయస్సుకు ఈవిడ ప్రతీక. ఈవిడ్ని కొలిస్తే సర్వ శుభములు కలుగుతాయి, మనశ్శాంతి పెరుగుతుంది, ఇంట్లోని ఎటువంటి కలహములు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉంటారు. అందరి శ్రేయస్సు కోరేటటువంటి తల్లి ఈ మహావారాహి. ఈ మహావారాహి దేవి శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క అంకుశం నుండి ఉద్భవించింది. ఈమె శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క సేనా నాయకురాలు. వారాహి దేవి భక్తులను అన్ని కష్ట నష్టముల నుండి రక్షిస్తుంది మరియు వాళ్ళని సరైన మార్గంలో నడిపిస్తూ సరైన దిశానిర్దేశం చేస్తుంది. ఏ మార్గంలోని ఆ భక్తులు వెళితే వాళ్ళకి ఉన్నతమైనటువంటి జీవితము, మోక్షము కలుగుతుందో అటువంటి మార్గాన్ని ఈ మహావారాహి దేవి చూపిస్తుంది వాళ్ళకి. ఈమెను పూజించిన వాళ్ళు దుష్టశక్తుల నుండి విముక్తిని పొందుతారు. క్రూరమైన రాక్షసుడైన పాండాసురుని అంతమొందించడానికని చెప్పేసి శ్రీ రాజరాజేశ్వరి దేవియే శ్రీ మహావారాహి అవతారం కింద ఎత్తింది. అలాగే ఈ మహావారాహి రథం పేరు కిరిచక్రము. అలాగే ఈ మహావారాహి దేవి ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికి, అలాగే సమస్త మానవాళిని తిరిగి సన్మార్గములోకి నడిపించడానికి మరియు మానవాళిని అంతటినీ కూడా అంతర్ముఖ మార్గంలో నడిపించడానికి ఈ మహావారాహి దేవి ఉద్భవించింది. ఈ కలియుగములో మళ్ళీ ధర్మం నడవాలి, చక్కగా ధర్మమే జయించాలి అని చెప్పి ఆ ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికే ఈ లోకానికి మళ్ళీ తిరిగి వచ్చింది. ఈ మహావారాహి దేవి ప్రతి ఒక్క యుగములోని కూడా అధర్మం పెళ్ళుబుగుతున్న వేళ ధర్మాన్ని కాపాడడానికని చెప్పేసి, అలాగే ఏ యుగములోనైనా సరే మానవులందరూ కూడా సన్మార్గంలో నడవాలి, అలాగే మానవాళినంతటినీ కూడా దైవత్వ మార్గములోకి నడిపించడానికి ప్రతి యుగములోనూ మహావారాహి దేవి ఉద్భవిస్తుంది అని చెప్పి పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి ధర్మ మార్గములోకి చూపించడానికని చెప్పేటటువంటి స్వరూపమే, అటువంటి ధర్మ మార్గంలోనికి ప్రజలందరినీ నడిపించేటటువంటి స్వరూపమే శ్రీ మహావారాహి దేవి. ఈమె బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈమె మనల్ని మన యొక్క బాహ్య సౌందర్యం కంటే లోపల నుండేటటువంటి ఆత్మ సౌందర్యం ప్రకాశించేలాగా చేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క శక్తితోటి వేడి చేస్తుంది. ఈమె మహావారాహి దేవి పందితల కలిగి ఉండి సింహంపై కూర్చున్నట్లుగా ఉంటుంది. ఈమె నల్లని రంగు ఆమె యొక్క అతీంద్రియ స్వభావానికి ప్రతీక. ఈమె 8 చేతులతోటి అతిలోక సుందరిగా, ప్రతి ఒక చేతిలోని సారంగము, ఒక చేతిలో చక్రము, ఇంకొక చేతిలో గద, ఇంకొక చేతిలో ఖడ్గము, ముసలము, డమరుకము, అభయవరదము మరియు ఒక దీపము పట్టుకుని ఉంటుంది ఈవిడ. అలాగే అందమైనటువంటి దివ్యమైన హారములను ధరించి ఉంటుంది. ఈమెను ఆరాధించడం ద్వారా ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వచ్ఛమైన ఆత్మ పరిశుద్ధతను పొందుతాడు. ఈమె జ్ఞానం యొక్క సారాంశం కాబట్టి ఈమెను ఆరాధించడం వలన జీవితంలోని విజయానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సమృద్ధిగా పొందేలా ప్రోత్సహిస్తుంది. ఇటువంటి మహావారాహి స్వరూపాన్ని ప్రతి ఒక్కరూ ధ్యానించాలి. తద్వారా మానవాళి అంతా కూడా సన్మార్గంలోకి వెళ్ళి, దైవత్వ మార్గంలోకి వెళ్ళి మోక్ష మార్గం కలుగుతుంది. ఏదైతే మనకి విజయానికి సద్బుద్ధి
ఏదైతే కావాలో అటువంటి సద్బుద్ధిని ఇస్తుంది. కాబట్టి ఈవిడ రాజరాజేశ్వరి యొక్క స్వరూపిణి. ఎంత పరిశుద్ధంగా మారితే ఆవిడ మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. మనం మన యొక్క మనస్సంతర్పణ, ఆత్మసంతర్పణ అమ్మకి శరణాగతి చేసుకుంటే, ఆ శరణాగతి ఎప్పుడు చేసుకుంటామా, ఎప్పుడు మనం పరిశుద్ధులుగా మారుతామా అంటే ఆత్మశుద్ధులుగా, పూర్తిగా ఎటువంటి కల్మషము లేకుండా, ఎటువంటి పాపచింతన లేకుండా పూర్తిగా అమ్మనే శరణాగతి కోరితే అటువంటి శరణాగతి కోరేలాగా ఆవిడ చేస్తుంది. అటువంటి భక్తుల కోసమే ఆవిడ ఓపికగా వేచి ఉంది. అటువంటి అద్భుతమైనటువంటిది మహావారాహీదేవి. ఇక ఆ మహావారాహీదేవి స్తోత్రాల్ని మనం చదువుకుందాం. ఓం ఈశ్వర ఉవాచ మాతర్జగద్రచన నాటక సూత్రధార స్వద్రూపమా కలయితుం పరమార్థతోయం ఈశోప్యమీశ్వర పదం సంవైతి తాదృక్ కోన్యహస్తవం కిమివ తావకమాదధాతు నామాని కింతు గృణతస్తవ లోకతుండే వాడంబరం స్పృశతి దండధరస్య దండః యల్లేసలంబిత భవాంబునిధిర్యతో యత్ త్వన్నామ సంస్మృతిరియం నన్ను నస్తుతిస్తే త్వచ్చింతనాదరసముల్లసద ప్రమేయా ఆనందోదయాత్ సముదితః స్ఫుటరో మహర్షః మాతర్నమామి సుదినాని సదేత్యముం త్వామభ్యర్థయేర్ధమితి పూరయతాద్దయాలో ఇంద్రేందుమౌళి విధికేశవమౌళిరత్నరోచిశ్చయోజ్వలితపాద సరోజయుగ్మే చేతో నతౌ మమ సదా ప్రతిబింబితా త్వం భూయా భవాని భవనాసిని భావయే త్వాం లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తిరఖిలార్థకరీ త్వమేవ ప్రాళేయరశ్మిసు కల్లోల్లసితావతంసా త్వం దేవి వామతనుభాగహరా హరస్య త్వామంబ తప్త కనకోజ్వలకాంతిమంతర్యే చింతయంతి యువతీ తను మాంగళాం తాం చక్రాయుధాం త్రినయనాం వరపోత్రవృత్తాం తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః త్వత్సేవనస్ఖలితపాపచయస్య మాతర్మోక్షోऽపి యస్య న సతో గణనాముపైతి దేవాసురనృపూజితపాదపీఠః కస్యాః శ్రియః స ఖలు భాజనతాం న దత్తే కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానువదర్చితాయాం కిం దుర్భరం త్వయి సకృత్ స్మృతిమాగతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతివాద పుంసాం ఇది శ్రీ వారాహి అనుగ్రహాష్టకం. ఇక ఈ స్తోత్రంలోని చివరి శ్లోకం ఏదైతే ఉందో దాని గురించని ఒక్కదాని గురించని తెలుసుకుంటే చాలు మనకి అమ్మవారు అసలు ఈ శ్లోకం చదవడం వలన కానీ, లేదు అనిసనంటే ఈ స్తోత్రం చదవడం వలన కానీ, లేదు అనిసనంటే అసలు మనం అమ్మవారిని ధ్యానించడం వలన, అమ్మవారిని పూజించడం వలన, లేదు అనిసనంటే ఇంత 9 రోజులు పూజ చేయకపోయినా ఏదో ఒకరోజు వారాహి అమ్మవారి పూజ చేసినా, అలాగే వారాహి అమ్మను అలాగా ధ్యానిస్తూ స్మరిస్తూ ఉన్న ఆ అమ్మవారు మనకేంటి ఇస్తుంది అనేటటువంటిది ఈ స్తోత్రం యొక్క చివరి శ్లోకంలోనే ఉంది. కిం దుష్కరం త్వయి మనో విషయం గతాయాః, కిం దుష్కరం త్వయి మనో విషయం గతాయాం అంటే మనం కనుక అమ్మవారికి పూజ చేస్తే, అమ్మ యొక్క కృప మన మీద ఉంటే, అమ్మవారికి పూజ చేసినంత మాత్రం చేతన కృప వచ్చేస్తుంది కాదు. మనకి ఇందాకే చెప్పాను, మనస వాచ కర్మణ ఈ 3 రకాలుగా మనం ఏంటంటే అమ్మవారికి పూజ చేస్తే, అంటే 3 గుణములతోటి మనస్సు వాక్కు కర్మ చేత మనం అమ్మవారి అందే కనుక పూర్తిగా లగ్నమై పూజ చేస్తే అమ్మవారి యొక్క కృప మన మీద ఉంటుంది. అటువంటి కృప లభించినప్పుడు
కిం దుష్కరం త్వయి మనో విషయం గతాయ, మన మనస్సులోకి ఏవైతే కోరికలు వస్తాయో వాటన్నిటినీ తీర్చడం అసలు తీర్చడం ఎంత సులువు కదమ్మా నీకు. కిం దుష్కరం, ఎంత సులువో అమ్మకి. అసలు ఏమైనా సరే మనకి ఒక కోరిక మన మనస్సులోకి వచ్చింది అంటే అది తీర్చడం నీకు ఏమిటమ్మా, నీకు ఒక కోరికను తీర్చడం ఎంత సులువైన పని. ఆ కోరిక నెరవేరలేదు అనేటటువంటిది ఉంటుందా? ఉండదు అమ్మ దగ్గర. కిం దుర్లభం త్వయి విధానువ దర్శితాయాం, దుర్లభం అంటే లభించినటువంటిది, ఎక్కడా కూడా లభించినటువంటిది. అటువంటిది అమ్మవారిని అర్చించినంత మాత్రము చేతనే మనకి లభిస్తుందిట. ఏదైతే ఇది మనకి దొరకదు, అసలు కాదు, ఇది వీలు పడదు, ఇది మనకి రాదు అని అనుకున్నది అమ్మవారిని అర్చించినంత మాత్రము చేతనే మనకి అది లభిస్తుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క కృప మన మీద ఉంది. కిం దుర్భరం త్వయి సకృత్ స్మృతిమాగతాయాం, సకృత్ అంటే వెంటనే, ఏంటి వెంటనే? శృతి మాగతాయాం, అమ్మవారిని తలుచుకున్న వెంటనే ఏదైతే అసలు అసాధ్యమైనటువంటిది ఏదైతే ఉందో అది సాధ్యాన్ని చేయిస్తుంది. దుర్భరం అంటే అసాధ్యమైనది, అటువంటి దాన్ని సాధ్యం చేయిస్తుంది అమ్మవారు. ఏంటి? ఎప్పుడు? అమ్మవారిని మనం తలుచుకున్నంత మాత్రము చేతనే వెంటనే అమ్మవారు ఆ సాధ్యం చేసేస్తుంది. పూర్తిగా మనం అనుకున్నది ఆవిడ సాధింపచేస్తుందన్నమాట. కిం దుర్జయం త్వై కృత స్తుతివాద పుంసాం, కిం దుర్జయం త్వయి కృత స్తుతివాద పుంసాం అంటే ఏంటండి? అమ్మవారి విషయంలోని మనం ఏదైనా సరే చెప్పామనుకోండి, అమ్మవారు ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్తాం. ఇంకొకరు ఎవరో వచ్చి అంటారు, అబ్బాయి కాదు అమ్మవారు అలా ఉండదు అని చెప్తారు. కానీ అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ఆరాధించి అమ్మవారి యొక్క కరుణ మన మీద ఉంటే తప్పకుండా మనకి ప్రతి ఒక్క విషయంలోనూ, అంటే అమ్మవారిని స్తుతించే విషయంలోనూ, అమ్మవారి గురించి అని మనం మాట్లాడే విషయంలోనూ, ప్రతి దాంట్లోనూ కూడా అమ్మ మనకి జయాన్ని ఇస్తుంది. అంటే ఏంటి? ఒక విషయం అమ్మ గురించి అని మీరు చెప్తున్నారు అంటే అదే కరెక్టు, అదే నిజము. మిగిలిన వాళ్ళు ఒకవేళ తప్పుగా చెప్తుంటే వాళ్ళ తప్పును తెలుసుకుని వాళ్ళు చెప్తారంట, లేదండి మీరు చెప్పిందే కరెక్ట్ అని. అటువంటి జయాన్ని మనకి అమ్మ ఇస్తుందన్నమాట. అంటే మీరు చెప్పిందే కరెక్ట్ అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళు కరెక్ట్గా చెప్తేనే అది కరెక్ట్ అవుతుంది. కానీ ఏదో తప్పు చెప్పేసి ఆ తప్పుని అమ్మవారు కరెక్ట్ చేస్తుంది అని కాదండి. అక్కడ ఒకటి అమ్మవారి విషయం గురించి అని ఒక విషయం చెప్పాము అంటే అది కరెక్ట్ అయితేనే కదా ఎవరైనా చెప్తారు. మిగిలిన వాళ్ళు ఒకవేళ తప్పుగా మాట్లాడుతున్నా వాళ్ళు ఆ తప్పుని తెలుసుకుని వాళ్ళే వచ్చి చెప్తారు, లేదండి మీరు చెప్పింది కరెక్ట్ అని. అటువంటి అమ్మవారి గురించి అని చెప్పేసి ఏదైనా విషయం మాట్లాడుతుంటే అటువంటి విషయాలలోని మనకి జయాన్ని ఇస్తుంది అమ్మ. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే అమ్మవారి పరిపూర్ణమైన కటాక్షం మన మీద ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మేము పూజ చేసేసాము మాకేమీ ఇదవ్వలేదు, లేకపోతే మేము మంత్రం చదివేసాము మాకేమీ ఫలితం రాలేదు, ఇవి కాదండి. ఫలితాన్ని ఆశించకుండా చెయ్యండి ఏదైనా సరే. అంటే ఏదైనా సరే ఒక కోరికతోటే కదండి చేస్తాము పూజ అని అనొచ్చు, శత్రునాశనం కోసం అని చెప్పేసి, లేకపోతే జయం కలగాలని. అటువంటివి కోరికలు కోరుకోండి, కానీ ఆ కోరిక జరగలేదు అని చెప్పేసి అమ్మవారిని పూజించడం మానేయడం ఇలాంటి పద్ధతులు చేయకండి. ఇది కేవలం వారాహిమాత గురించి అని మాత్రమే నేను చెప్పట్లేదు. ఏ పూజ చేసినా, ఏ దేవుణ్ణి నమ్మినా, ఏదైనా సరే మీరు అనుకున్నది జరగలేదు అని చెప్పేసి ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించడం కానీ, దేవుడికి దీపం పెట్టడం మానేయడం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకండి. ఆ పరమాత్మ ఎప్పుడూ మనల్ని చూస్తూ ఉంటాడు, ఆయనకి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో అనేసినటువంటిది. అందుకనిసరని ఎప్పుడు కూడా ఇది జరగలేదు అనుకోకండి. ఎప్పుడు కూడా మీరు ఒకటి పక్క వాళ్ళ క్షేమాన్ని, లోకక్షేమాన్ని కోరితే మనం కోరుకోనటువంటివి కూడా మనకి పరమాత్మ ప్రసాదిస్తారు. అది వారాహీదేవి అవ్వచ్చు, లలితాదేవి అవ్వచ్చు, లేకపోతే నారాయణుడు అవ్వచ్చు, మరింకొకరు అవ్వచ్చు. ఎప్పుడైతే సరే మనము ఇతరుల యొక్క శ్రేయస్సును కోరుకుంటే మన యొక్క కోరికలు వాళ్ళు అడగకుండానే మనకు తీరుస్తారు. శ్రీ వారాహీదేవి నమః.